కథాస్రవంతి. ప్రభువెక్కిన పల్లకి కథ. రచన బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు తెలుగు కథను సుసంపన్నం చేసిన మరో కథకులు. అంతర్జాతీయ కథానిక పోటీలలో మొదటి ఏడాది పద్మరాజు గారి గాలివాన కథ అయితే, మరుసటి ఏడాది బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారి దొంగలున్నారు జాగ్రత్త. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు విజయనగరానికి చెందినవారు. 1923 సంవత్సరం మార్చి 20వ తేదీని జన్మించారు. కలల కథలు, సువర్ణరేఖలు అనే 2 కథా సంపుటాలు వెలువరించారు. వీరి కథ దొంగలున్నారు జాగ్రత్తకు అఖిల భారత స్థాయిలో 2వ బహుమతి లభించింది. ప్రపంచ కథానికల పోటీకి కూడా ఈ కథ వెళ్ళింది. ఈ కథలో కనిపించే దొంగ, కనిపించని దొంగ ఇద్దరినీ ఒకచోట చేర్చి వారి మనస్తత్వాలను రచయిత విశ్లేషించారు. శ్రీ బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు అనేక కథలు రచించారు. అడవి మల్లె, కొత్త చిగురు, చిల్లు కంబళి, అమాయకుడు, విశ్వకర్మ కథలు ప్రసిద్ధం. వీరు వృత్తిరీత్యా పత్రికా సంపాదకులు. ఉదయం 9 గంటలైంది కానీ పల్లకి ఇంకా రాలేదు. చూశారా పంతులు గారు, ఈ పల్లకి వాళ్ళు ఎంత దగా చేశారో. పొద్దుట 8వ గంటకల్లా వస్తామని చెప్పిన వాళ్ళు ఈసరికి రాలేదు. ఒట్టి దొంగ వెధవలు సుమండి అన్నారు గణపతిరాజు గారు. చిత్తం చిత్తం, తమతో నేను ఇంతకు మునిపి మనవి చేశాను. ఈ వెధవల్ని నమ్ముకుంటే మనల్ని గంగలో దింపుతారు. అందుకే నేను మొదట కారు తెప్పిద్దామన్నాను. మీరు పల్లకి పల్లకి అన్నారు. చివరికి వెధవలు ఇలా దగా చేశారు. తమకి కోపం వస్తేనే చెప్పలేను కానీ ఎంతైనా పల్లకి పల్లకీయే, కారు కారే. నేను పౌరోహిత్యం చేసిన 25 ఏళ్లలోనూ కొన్ని 100 పెళ్లిళ్ళు చేయించాను. ఇంకా మన ఇంట్లో ఓ డజను పెళ్లిళ్ళు చేయించాను. చెప్పండి, అయితే ఈ వెధవులు దగా చెయ్యాలంటే కారు వాడు చెయ్యలేడా? అసలు కారే దగా చెయ్యవచ్చును. తీరా తీసుకొచ్చాక నడవకపోతే దాన్ని మనం అందరము తొయ్యాలి. వాళ్ళు వస్తూ ఉంటారు ఈ పాటికి. పాపం ఏ దారిలో ఏ మాటంకం వచ్చిందో ఏమిటో. ఏం రావడమో వెధవలు. పోనీ ముందరే ఏడవరాదు, ఇన్ని గంటలకు గానీ రాలేమని. రానింటి వెధవల్ని చెప్పు దెబ్బలు కొట్టిస్తాను అని గణపతిరాజు గారు కళ్ళెరజేశారు. ఎందుకైనా మంచిది, ఓ అరగంట చూసి అప్పటికీ రాకపోతే మరొక 2 ఎడ్ల బండి తెప్పించండి. వర్జ్యం రాకముందే బయలుదేరాలి అన్నారు సిద్ధాంతి గారు ముక్కుపొడు ఎగబీలుస్తూ. వర్జ్యం ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుందన్నారు? ఉదయం 10:02 ప్రవేశించి మధ్యాహ్నం 2:40 వరకు ఉంటుంది. కాబట్టి 10లోగానే బయలుదేరాలి అని శాస్త్రుల వారు ముక్కుపొడుం పట్టు తీసి లోగిట్లోకెళ్లి అందర్నీ హెచ్చరించారు. పెళ్లిలో పురోహితుడికి చొరవిస్తే ఇవ్వకపోయినా సాధారణంగా తీసుకుంటాడు. అందర్నీ చంపుకు తింటాడు. ఏదో పురమాయిస్తూనే ఉంటాడు. అసలు సంగతి ఏమిటంటే, గణపతిరాజు గారు ముచ్చటగా 3వ పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పనికి బంధుమిత్రులంతా సంతోషించారు, పెళ్లి కూతురు తప్ప. 200 ఎకరాల పల్లం, 100 ఎకరాల మెట్టు, తోట, దొడ్డి ఉన్నాయి. ఆయనంటే మహారాజు, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోగలరు. రాజుగారి పెళ్లినాటి ఉదయం లోగిలి కలకలలాడుతోంది. వీధిలో పెద్ద పందిళ్లు వేశారు, తోరణాలు కట్టారు, అరటి చెట్లు, కొబ్బరాకులు తెచ్చి కట్టారు. మంగలి వీరిగాడి టకోరా మేళం, పట్నం నుంచి బ్యాండ్ మేళం వచ్చాయి. బంధువర్గాలు, మిత్రులు, పురోహితులు, వైదిక బ్రాహ్మణులతో పందిరి శోభాయమానంగా ఉంది. లోగిట్లోంచి కిలకిలమని స్త్రీల నవ్వులు వినవస్తున్నాయి. భజంత్రీలు మోగుతున్నాయి. పందిట్లో ఒక మూల రాజుగారి మేనమావ గారు తన పాండిత్యం ప్రదర్శిస్తున్నారు. మేనమావ గారు కవి, సంస్కృత కావ్యాలు క్షుణ్ణంగా చదువుకున్నారు. తెల్లగా, ఒడ్డు, పొడుగు, గంభీరమైన ఆకారం, గిరిజాల జుస్తూ, చక్కటి మీసాలు, సిలుకువోని ఆస్థాన కవిలే అనిపిస్తారు. అందుచేత ఆయన్ని కవిరాజుగారంటారు. ఆయన పందిట్లో 4 శ్రోతల్ని చేరదీసి తన కవిత్వం వినిపిస్తున్నారు. మగపెళ్లివారంతా అక్కడికి 3 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి ప్రయాణం అవుతున్నారు. సాయంత్రం 6:40 ముహూర్తం నిశ్చయించారు పెద్దలు. వర్జ్యం రాకముందే బయలుదేరి ఆడపెళ్లివారింటికి తరలి వెళ్లడం మంచిదని పురోహితులు నిర్దేశించారు. రాజుగారికి తలంటి నీళ్లు పోసి పసుపు రాసి పెళ్లి కొడుకుని చేశారు. పెళ్లి కుమారుడు మొహం కలకలలాడుతూ ఉంది. కిట్టన వాళ్ళు ఏవో మాటలు అంటారు గాని ఆయన మొహంలో 3వ పెళ్లివాడి లక్షణాలు లేవు. వయసు 45 ఏళ్లు పైబడినప్పటికీ వయసు ముదిరిన లక్షణాలు ఎక్కడా కనపడవు. అంతేకాదు, కవీశ్వరుడైన మేనమావ గారు గణపతిరాజు గారిని నలచక్రవర్తితో పోల్చారు. ధూర్జటి జటా కిరీటాలంకారం పైన శశాంకుని సౌకుమార్యంబును
అమృతమునకుత్పత్తి స్థానమైన వయోనిధానంబు గాంభీర్యంబును విశ్వంభరాంభోజ కర్ణికాయమానంబుగు సువర్ణాహార్యంబు ధైర్యంబును ఈ విధంగా నలమహారాజులో గల లక్షణాలన్నీ గణపతి రాజుగారిలో ఉన్నాయని కవిరాజుగారు శ్రోతలతో అన్నారు. వారిచే బలవంతంగా ఒప్పించారు. అసలు విషయానికి వద్దాం. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో గల పట్నం వెళ్లి పెళ్లికి పల్లకి బేరమాడి వచ్చారు. పట్నంలో నాగాశపు రంగయ్య దగ్గర చాలా పల్లకీలున్నాయి. అతను పల్లకీ అద్దెపుచ్చుకుని బోయిలను కుదిర్చాడు. 8వ గంటకల్లా పల్లకీ పంపిస్తానని వాగ్దానం చేశాడు. కానీ పల్లకీ ఇంకా రాలేదు. అందుచేత రాజుగారు కోపంతో చిందులు తొక్కుతున్నారు. కోపంతో చేతిలో గాజు గ్లాసు విసిరీశారు. నీళ్ల కూజ బద్దలు కొట్టారు. బూతులు తిడుతూ బోయిల మీద కోపం బంట్రోతుల మీద చూపించారు. పావు తక్కువ 10 గంటలయింది. పూసిన 2 ఎడ్ల బళ్ళు వీధిలోకి వచ్చి నిలబడ్డాయి. అందరూ సామాన్లు కడుతూ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. రాజుగారు జరీ కండువా వేసుకుని అద్దం ముందుకొచ్చి మీసం మెలేశారు. తల మీద 1-2 నిరసన వెంట్రుకలుంటే తీసి పారేశారు. తన స్వరూపం పెళ్లి కూతుర్ని ఆకర్షిస్తుందని తృప్తిపడ్డారు. ఇంతట్లో పల్లకీ వచ్చిందంటే పల్లకీ వచ్చిందన్నారు. ఇంటికెదురుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు నీడలో పల్లకీ దించారు బోయిలు. గుడ్డలతో చెమట తుడుచుకుని చెట్టు కింద కూర్చోబడ్డారు. పురోహితుడు వీధిలోకి హడావిడిగా వచ్చి, ఎవర్రా వెధవల్లారా, కూర్చోబడ్డారేమిటి, వేళయింది, లేండి లేండి అని హెచ్చరించాడు. బోయిలందరూ మంచి బలిష్ఠులే, కానీ 10 మైళ్ళు నడిచేసరికి పూర్తిగా అలసిపోయారు. అందులోకి వేసవి కాలం. ప్రొద్దుటే ఎండ చుర్రును తగులుతోంది. 6 పల్లకీ మోస్తారు. మధ్య మధ్య అలసిన వాళ్ళకి సాయం చేయడానికి 2 అదనంగా ఉన్నారు. వాళ్లలో 2 యువకులు, 3 మధ్య వయస్కులు, ఒకడు కొంచెం కాలం మళ్ళినవాడు. యువకులైన చిన్నిగాడు, సీతిగాడు చాలా చురుకైనవారు. చిన్నిగాడు మంచి బలిష్ఠుడు. నల్లటి శరీరం కండలు దేరి నిగనిగలాడుతోంది. బరువైన పల్లకీ కొమ్ము భుజానికి ఎత్తుకోగానే వాడి వీపు మీద కండలు వెదురుకర్రలా పెళపెళ విరిగినట్లు కనిపిస్తాయి. ఎరా లేవరేమిటి అన్నాడు మళ్ళీ పురోహితుడు. అవును మరి, ఆయన తొందర అయింది, వచ్చిన రాకుండా బయలుదేరేలా ఆయను. ఇదిగో కాసింత సల్దిగంజి తాగి ఒక చిటికలో బయలుదేద్దాం బాబు పంతులు గారు అన్నాడు చిన్నిగాడు. బాగుందర్రా, ఇప్పుడు మీ భోజనానికి వేళెక్కడుంది? ఇంత ఆలస్యంగా రావడమే కాకుండా ఇక్కడ చల్దిగంజి వ్యవహారం కూడానా? ఏ ఇంటి దగ్గర తాగి రాలేకపోయారా అన్నాడు పురోహితుడు. అదేటి బుగతగారు అలాగంటారు? ఆ రంగయ్య బాబు ఇంటికి పెందలకడ వెళ్తే గంట కూకోబెట్టి పల్లకి ఇచ్చినాడు. సల్దికూడు బత్యాలు రాజుగారింట్లోనేనన్నాడు. ఈ కాడికి పచ్చి మంచినీళ్లు నోట్లో వేసుకోలేదు బాబు, చెబితే నమ్మరు గాని అన్నాడు చిన్నిగాడు. అబ్బే అవన్నీ ఇప్పుడు లాభం లేదు, పదండి పదండి, ఉంటే మరో 2 నిమిషాల్లో వర్జ్యం వచ్చేస్తోంది మళ్ళీ. ఇదేటి బాబు, 5 కోసులు నడిసొచ్చి సల్దిగంజి లేకపోతే మరో 2 కోసులు వెళ్ళడం మా తరమా బాబు? మనుషులమా ఎనుబోతులమా చెప్పండి అన్నాడు చిన్నిగాడు. చెయ్యేదవా నోర్మొయ్. పురోహితుడికి కోపం వచ్చింది. అదేమంటే బాబు ఎదవా ఎదవా అని తిడతారు, రాజుగారు పెళ్లి చేసుకుంటే ఊరోళ్ళు పిల్లలు చచ్చిపోతారేటి, మంచివరే. ఈ సంభాషణంతా లోపల నుండి వింటున్న గణపతి రాజుగారు కోపంతో చిందులు తొక్కుతూ బూతులు తిడుతూ బయటకొచ్చారు. లంచకొడకొల్లారా, ఇంత ఆలస్యంగా వచ్చి మళ్ళీ మాట్లాడడం కూడానా? మీ బుర్రతిరుడు వదలకూడతానుండండి అన్నారు రాజుగారు. చిన్నిగాడు ఏదో అనబోయాడు. బోయిలులో ముసలివాడైన వెంకడు ముందుకొచ్చి వాడిని కొంచెం వెనక్కి నెట్టాడు. ఓ రెండరా చిన్నిగా, పెద్ద చిన్న లేకుండా ఏటా ఓగుడు? బాబు ఏళ్ళెవరు కోపం వస్తే మేము చెప్పలేం గాని ఇందులో మా తప్పేట్ లేదు బాబు అన్నాడు ముసలి వెంకడు. చెయ్యి వేధావా, ఇంకా తప్పు లేదంటావా అన్నారు రాజుగారు. ఆలకించండి బాబు పెద్దయ్య గారు, మాము నాగారు రంగయ్య బాబింటికి పెందలకండి వెళ్ళాం బాబు. ఆడి పల్లకీలన్నీ పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయినాయి బాబు. అప్పుడు ఇచ్చినాడు, సల్దిగంజైనా తాకుండా పల్లకి పట్టుకొచ్చినాం బాబు అన్నాడు వెంకడు. వేధవల్లరా, ఆలస్యమైంది కాక బయలుదేరమంటే ఆయనతో వాదన మీది మిక్కిలి. నా తడాకా తెలియదు కాబోలు, చర్మం ఒలిపిస్తాను తెలుసా అని రాజుగారు బూతుడికి లంకించుకున్నారు. చిన్నిగాడికి ఒళ్ళు మండింది. ముసలి వెంకడిని వెనక్కి తోసి, ఓదనేడు బాబు, సల్దిగంజి తాగినాక పల్లకి ఇస్తా ఉన్నాం గాని అన్నాడు. చీలంజా కొడక నోర్మై అన్నారు రాజుగారు. ఓ సదేటి, అదే తిడతారేడు బాబు, మంచోరే అన్నాడు చిన్నిగాడు చిరాగ్గా. రాజుగారికి కోపంతో ఆవేశం వచ్చింది. 20 ఏళ్లుగా తన ఊళ్ళో చాకళ్ళని మంగళని పాలేర్లని నిరాఘాటంగా తిడుతున్నాడు. ఇప్పుడంటే ఊళ్ళో చాకలి వెధవులు మంగళ వెధవులు సమంగా మాట వినకుండా పోయారు గాని తన తండ్రి గారు బతికి ఉన్నప్పుడు, తాను మంచి యవ్వనంలో ఉన్నప్పుడు ఇప్పుడు లేరని కాదు. తన పేరు చెబితే ఊళ్ళో పశువులు నీళ్లు తాగేవి కావు. తనలా అలా తయారు చేశారు తండ్రి గారు. తన ఊళ్ళో ఇష్టం వచ్చిన వాళ్ళని తిట్టేవాడు, కొట్టేవాడు, ఇష్టం వచ్చిన ఆడదాన్ని జబ్బ పట్టుకు లాగేవాడు.
అలాంటిది ఈనాడు ఈ పల్లకి మోసుకునే చాకరీ వెధవులు తిట్టడానికి కూడా తనకు హక్కు లేదనేవాళ్లేనా? తన పౌరసత్వపు హక్కును ఎవరో ఛాలెంజ్ చేసినట్టు అనిపించింది రాజుగారికి. ఆయన కోపంతో ఒళ్ళు మరిచిపోయాడు. లంచ కొడక, తిడతాను కొడతాను కూడా, నా సంగతి మీకు తెలియదురా, ఎముకలు విరగొడతాను వేద్దావా అని చిన్నిగాడి చేతిలో కర్ర లాక్కుని ఒక్కటి వేశారు. అయితే ఈ దెబ్బలన్నిటికీ అడ్డుపడిన ముసలి వెంకట నుదుటికి తగిలిందా దెబ్బ. వాడి నుదురు మీద నెత్తురు చిమ్మింది. వాడు సొమ్మసిలి నేల పడిపోయాడు. చిన్నిగాడు కూడా కలిగిపడ్డాడు. కానీ తక్కిన బోయీలు వాళ్ళు విడతీశారు. రాజుగారు బోయీలు దెబ్బలాడుకోవడం చూసి చాలా జనం మూగారు. చిన్నిగాడు చెప్పరాని బూతులు తిట్టాడు. బంధువులు స్నేహితులు వచ్చి రాజుగారిని వీధి సావిట్లోకి తీసుకెళ్లారు. ముసిలి వెంకట నుదుటికి గుడ్డగట్టి నీళ్లు జల్లారు. వాడికి తెలివి వచ్చింది, కానీ చాలా బాధపడుతున్నాడు. చిన్నిగాడికి వెర్రి కోపం వచ్చింది. నెగండ్రా, ఎత్తండి పల్లకి, పదండి పోదాం. ఈ నా కొడుకుని పల్లకి మోసెక్కితే సచ్చిన ఎనిపోతుని మొయ్యడం నయం. నన్ను నొక్కవలసిందిరా, నా కొడుకుని పందిని బాదినట్టు బాది చంపేద్దును. రాచోడైతే అయినాడు గాని. బోయిలు భయపడిపోయారు. చిన్నిగాడి సాహసాన్ని కొంతమంది విమర్శించారు. ఇంతకాలమై పల్లకి మోస్తున్నారు, కానీ ఇటువంటి అనుభవం వారికి ఎప్పుడూ కలగలేదు. 5-6 గ్రామాలను గడగడలాడించిన రాజుగారి మీద తిరగబడ్డమే. మహామహా తహసీల్దారులు సముద్దారులే ఆయన మాటకు ఎదురు చెప్పలేదు. రాజుగారి అనుగ్రహం లేకపోతే పొరుగురు వాడికి ఈ ఊళ్ళో పచ్చి మంచినీళ్ళైనా పుట్టేవి కావు. అలాంటిది బట్టలుతికే చాకరి చిన్నిగాడు ఆయన మీద తిరగబట్టమే. ఏం విచిత్రం! ఒరే చిన్నిగా, తొందరపడిపోనవరా, ఏదో కాళ్ళు చేతులు ఉట్టుకుని బతిమాలుకుంటే తీరిపోయేది కదా. ఛ, ఏట్రా కుర్రతనం అన్నాడు రాజుగారి చేత దెబ్బలు తిన్న ముసలి వెంకడు. ఏట్రో ఎంకన్నా, ఏటి ఎంత శాఖలోళ్ళమైన ఉప్పు కారం తింటున్నాం కదా, ఏ నేరం నేంది తిరిగి ఉల్లకుంటామేటి? మంచోడివే, భయమేట్రా, ఏటి పీక తీసేస్తాడేటి? ఏటో ఏదైనా నీది బొత్తిగా కుర్రతనం రాసిన్నిగా, ఎప్పుడూ రుసరుసలాడితే పని జరుగుతుందా చెప్పు. అయితే ఏట్రా నువ్వు అనేది? ఈ నీళ్ళు వచ్చినాయి సిగ్గునేదిరా, ఛీ, మనిషి జలమెత్తగానే సరే. అయితే ఇప్పుడు ఏటి చెయ్యాలో చెప్పరా అన్నాడు వెంకడు. ఏదైనా చిన్నిగాడి సలహాలేంది ఏ పని జరగదు చాకలాళ్ళకి. చల్తి కూడెట్టి ముందుగా బత్తేలు కూల్ డబ్బులు ఇస్తే కొమ్మెత్తుకుంటాం బాబు అని చెప్పేద్దాం. అంతా ఒక మాట మీద నిలబడాలా, తెలిసిందా? ఎవడని వెనక తీసినాడా నా కొడుకుని బండకి సుతికేస్తాను. అంతే, నాతోటి ఈ ఏసాలు సాగవరోయ్ నాయనా అన్నాడు సిన్నిగాడు. సావిట్లోంచి రాజుగారు ఇదంతా విన్నారు. విని గబగబ వీధిలోకి వచ్చి, పల్లకి మూయడానికి వచ్చి షరతులు పెడతారో లంజా కొడక, ఒక్క దమ్ముడి ఇవ్వను, పల్లకి తీసుకుని ఊరు దాటి ఎలా వెళ్తావో చూస్తాను అన్నారు. అలా అని ఊరుకోలేదు. ఊళ్ళో చాకలాళ్ళని పిలిపించి పల్లకి ఎత్తమన్నారు. రే చెప్తున్నాను ఎన్నుకోండిరా, ఏ సాకలి నంచి కూడా కొమ్మట్టుకున్నాడో సీరేస్తాను. ఎరిక సాకలి సిన్ని తడాక మీకేటెరిక? అంతేకాదురా నా యాన రేపు రోడ్డెక్కి నడవనేర్రా బాబు. పట్నంలో చాకలాళ్ళ సంఘానికి వీడు పెద్ద. వాళ్ళు మీటింగులు చేస్తారు. మీటింగ్ ఉన్ననాడు చిన్నిగాడు లాల్చి తొడిగి పంచకట్టి పెద్ద పాగా చుట్టి మీసం మెలేసి చేపాటి కర్ర పట్టుకుని నాయుడులా తయారవుతాడు. చాలా హడావుడి చేస్తాడు. చాకలాళ్ళంతా ఓ కట్టు మీద ఉంటారు. అంచేత వాళ్ళు 4 డబ్బులు చేసుకుంటున్నారు. కానీ ఈ ఊరు చాకలానికి ధైర్యం లేదు. కానీ రాజుగారిని ఏమంత లక్ష్య పెట్టడం మానేశారు. అంచేత అప్పుడు పల్లకీ మోసే అలవాటు మాకు లేదన్నారు. అలవాటు లేని వాళ్ళు పల్లకీ మోస్తే దారిలో ఎత్తేసినే ఎత్తేస్తారు. కానీ ఈ ఊరు చాకలానికి ధైర్యం లేదు. కానీ రాజుగారిని ఏమంత లక్ష్య పెట్టడం మానేశారు. అంచేత అప్పుడు పల్లకీ మోసే అలవాటు మాకు లేదన్నారు. అలవాటు లేని వాళ్ళు పల్లకీ మోస్తే దారిలో ఎత్తేసినే ఎత్తేస్తారు. అంచేత రాజుగారు వాళ్ళని 4 బూతులు తిట్టి పొమ్మన్నారు. ఒరే ముసిరాడా, వల్లక పల్లకీలో తొంగరా, మొగం తిరిగిపోగలదు అంటూ చిన్నిగాడు వెంకడిని పల్లకీలో పడుకోబెట్టాడు. దొంగలంజా కొడుకులు ఎంత పొగరు అంటూ రాజుగారు చాకళ్ళని ఊరు బయటికి రాగానే చావచితక తన్నమని ముందుగా పాలేర్లను పంపించారు. రాజుగారిది గొప్ప దూరదృష్టి. కానీ పాలేర్లు జడిచిపోయారు. ఆ పని చేస్తే రేపు పట్టణం వెళ్ళినప్పుడు చాకలాళ్ళు ఊరుకుంటారా, కొట్టి చంపేస్తారు. ఒరే వీర్రాజు, పోలీసు వాళ్ళని పిలిపించి ఈ వెధవలందరినీ కొట్లో తోయించరా, ఆ నీలుగు కాస్త కట్టిపోతుంది అని రాజుగారు మేనల్లుడు వీర్రాజుని ఆదేశించారు. ఎవర్రా, రాజుగారి కాళ్ళ మీద పడి బతిమాలుకోండ్రా, కోపంగా ఉన్నారు అన్నాడు వీర్రాజు. నెగండ్రా, ఎత్తుకుండ్రా కొమ్ము, పల్లకీలో వాళ్ళకు తోంగోరా ఎంక అని చిన్నిగాడు పల్లకీ కొమ్ము ఎత్తాడు. ముసలి వెంకడిని పల్లకీలో వేసుకుని పల్లకీ తీసుకుని వెళ్ళిపోయారు బోయీలు. రాజుగారి పెళ్లి ముహూర్తం తప్పిపోయింది. మీరింతవరకు ప్రభువెక్కిన పల్లకి కథ విన్నారు. రచన బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ కళింగ కథాజాడ కథా సంపుటం నుంచి సేకరించబడింది.
ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.